ఒక చిన్న నువాన్స్. దిస్ ఈజ్ వేర్ యూ నీడ్ టు డిఫరెన్షియేట్. మా ఊర్లో అంటే హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, బోర్డు పెట్టాడు, ఇక్కడ మగపిల్లలు పుట్టడం కోసం ప్రార్థన చేయబడును అని పెట్టాడు. డూ యూ సీ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దట్ స్టేట్మెంట్? నేను ప్రార్థన చేస్తే మగపిల్లలే పుడతారు. సో స్పెషలైజేషన్, గైనకాలజీలో కూడా స్పెషలైజేషన్ అన్నమాట. హోలీ స్పిరిట్ డజంట్ టీచ్ యూ థింగ్స్ లైక్ దాట్. పరిశుద్ధాత్ముడు వాక్యానుసారంగానే, వాక్యంలో ఉన్న సత్యాలే మీకు చెప్తాడు. వాక్యంలో ఉన్న వాక్యాన్ని స్థిరపరచడం కోసం నీకు గిఫ్ట్స్ ఇస్తాడు. ఆ గిఫ్ట్స్ తీసుకుని అంగడి పెట్టుకుంటాను, దుకాణం పెట్టుకుంటాను అని అంటే ఆశీర్వాదమే నీకు శాపం అవుతుంది. గాడ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు అస్. నాకు ఆశీర్వాదమి 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 అని గొనిగితే దేవుడు అన్నాడు, పూరేళ్లను ఇస్తాను, ఎంత ఇస్తానంటే నేను నోట్లో పెట్టుకుంటే ముక్కులేకొచ్చి ఎంత ఇస్తానన్నాడు సంఖ్యాకాండంలో. ఆశీర్వాదం ఇస్తాడు. దాన్ని అంగడి చేస్తే, దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తే, దాని ద్వారా వ్యాపారం చేయాలి అని చూస్తే 33 రాలగొడతాడు కూడా. జాగ్రత్త పడాలి. సో టు ఆన్సర్ మై క్వశ్చన్ అట్ ఎ లార్జర్ లెవెల్, నేమ్ కాలింగ్ ఈజ్ ఎ స్మాల్ థింగ్, కానీ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ దే ఆర్ స్టిల్ అవైలబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరికీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు అందుబాటులో ఉన్నాయి. వరములు సంఘ స్థాపన, సంఘ విస్తరణ, దేవుని రాజ్యం కొరకు, అంగడి పెట్టుకోవడం కోసం కాదు. కళ్ళు మూసుకొని లక్ష్యం వచ్చిందా, 100 మంది ఉంటే 1 లక్షం గ్యారెంటీ ఉంటుంది. అర్థమవుతుందా? కళ్ళు మూసుకొని దావీదు రానానా, 100 మంది క్రిస్టియన్స్ ఉంటే డేవిడ్ లేకుండా ఎలా ఉంటాడు? ఉంటాడు. ఇక్కడ 11 మంది ఉన్నారా? చూసారా? ఉంటారు. అది అలాంటి చీప్ ట్రిక్స్ దేవునికి అవమానకరం. దేవునికి అవమానకరం. అలాంటి మనం ప్లే చేయకూడదు. కానీ పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి, వారండి. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కింగ్ అండ్ ద కింగ్డమ్, నాట్ ఫర్ యువర్ చీప్ ట్రిక్స్ అండ్ చీప్ మైలేజ్. చీప్ మైలేజ్ వద్దు. దట్ విల్ కిల్ యూ అండ్ కిల్ యువర్ కమ్యూనిటీ. రైట్? I hope I answered your question.